చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇదిగోండి, అల్లము 50 గ్రాముల అల్లము పొట్టు తీసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. పెద్దది ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. 2 స్టార్ పువ్వులు తీసుకున్నాను. ఒకటేమో బిర్యానీ పువ్వు తీసుకున్నాను. 3 దాల్చిన చెక్కలు తీసుకున్నాను. 3 ఇలాచి తీసుకున్నాను. ఒక 5 లవంగాలు తీసుకున్నానండి. రుచికి సరిపడిన ఉప్పు తీసుకున్నాము. 3 స్పూన్లు కారం తీసుకున్నాము. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూను ధనియాలు తీసుకున్నాము. ఇప్పుడు ఈ ధనియాలు మొత్తం మనం ఈ మసాలాలు మొత్తం వేపుకోవాలండి. ఫస్ట్ ఈ చికెన్లో మనము ఉప్పు పసుపు వేసి ఆవిరి పెట్టాలి. ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. ఫస్ట్ ఇచ్చేద్దాం. నేను 1/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇంకోండి చికెన్ వేసేస్తున్నాను కళాయిలో. చూడండి, చిన్న సైజు ముక్కలు కొట్టించుకోవాలి. చిన్నగా ఇలా ఈ సైజు అయితే పచ్చడికి బాగుంటుందండి. అందుకని చిన్న సైజే తీసుకున్నాం. 1/4 కేజీ చికెన్ తీసుకున్నాము. ఇంకోండి మొత్తం వేసేసుకున్నాం. ఇందులో ఒక 1/2 చెంచా పసుపు వేసుకుందామండి. అలాగే 1 స్పూను ఉప్పు కూడా వేసుకుందామండి. ఈ ఉప్పు వేస్తేనే చికెన్లో ఉన్న నీరంతా దిగిపోద్ది కదండి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు వేసుకున్నాం కదా మనము, ఇది మొత్తం ఈ ఉప్పు పసుపు కలిసిలాగా ఇలా కలిపేసుకుందామండి మొత్తము. ఇంకోండి ఇలాగా మొత్తం ఈ ముక్కలకు పట్టేసి ఇలా ఈ పసుపు ఈ ఉప్పు ఇంకోండి చూడండి మొత్తం ఇలా పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. 10 నిమిషాలు పడుతుందండి ఈ నీరంతా ఇంకేటప్పటికి. మనం ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. ఇంకోండి కలిపేసాం చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇంకోండి చికెను స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టానండి. అయితే ఇది 10 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. దీనికి మూత పెడితే ఇందులో ఉన్న నీరు అంతా దిగిపోద్ది కదండి. అలాగని మూత పెట్టాను. 10 నిమిషాలు పడుతుందండి. మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి కలపాలండి. కానీ కొంచెం వాటర్ దిగే వరకు అయిలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేయండి. ఆ నీరంతా ఇంకిపోద్ది. ఇంకోండి ఆ చికెన్ అటు పెట్టుకున్నాం కదా, అది 10 నిమిషాలు ఎలాగ పడుతుంది కాబట్టి ఇందులో ఇప్పుడు మనం ఇటుపక్క కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము మసాలాలు తీసుకున్నాం కదా, అవి వేపుకుందామండి. ఫస్ట్ ధనియాలు వేస్తున్నానండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ధనియాలు. ఇప్పుడు ఈ ధనియాలు కొంచెం వేగే కదండి, మెంతులు వేసేస్తున్నానండి. అలాగే ఆవాలు కూడా వేసేస్తున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసేసుకుందాం. మనం మసాలా దినుసులన్నీ తీసుకున్నాం కదండి, అవి కూడా వేసేస్తున్నాను. వేపేసి సిమ్లోనే పెట్టి కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి. మరి మాడిపోకూడదు, మరి ఏకంట ఉండకూడదు. ఈ మసాలాను పెట్టే చికెన్ పచ్చడి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటా సిమ్లో పెట్టి వేపుకోండి. ఇంకోండి చూడండి, ఇంక ఈ ఏగిపోయినాయండి. ఇంకా మనం ఈ పక్క తీసేసుకుందాం. వేరే ప్లేట్లో పోసి చల్లారి పెట్టుకుందాం. ఇంకోండి ప్లేట్లో పోసి చల్లారి పెడుతున్నాను. మంచి వాసన రావాలండి. మసాలా మాత్రం సూపర్ వస్తుంది వాసన. పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి ఇప్పుడు మనం ఇది 10 నిమిషాలు అన్నాం కదా, 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలన్నాం కదా. ఇంకోండి చూడండి నీరంతా ఎలా దిగిపోయిందో. ఇప్పుడు 5 నిమిషాలు అయింది పెట్టి మనము ఇలా కలిపేసుకుందాము. ఇంకోండి సిమ్లోనే పెట్టండి, ఐలో మాత్రం ఉంచకండి. చూడండి వాటర్ అంతా దిగిపోయింది కదా. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్దండి ఈ చికెను. ఇప్పుడు మళ్ళీ మనం ఇది మూత పెట్టేసుకుందామండి. చూడండి వాటర్ అంతా దిగిపోతుంది కదా. మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఈ చల్లారిపోయండి మిక్సీ పట్టుకుందాము. మసాలా పొడి చేసుకోవాలి. ఇవ్వండి ఇప్పుడు మనం మసాలా పొడి చేసేసుకుందాం. ఇవ్వండి మసాలా పట్టేసుకున్నాం కదా, అది పక్కన వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అల్లం కూడా పట్టేసుకుందామండి. వేసేస్తున్నాను ఈ అల్లం కూడా, వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. ఈ మెత్తగా మనం ముద్ద చేసుకోవాలండి. ఇంకోండి 5 నిమిషాలు ఉన్నాను చూడండి, నీరంతా ఎలా ఇంకిపోయిందో. ఇలా మొత్తము ఈ పచ్చడికి ఇలా నీళ్ళంతా ఇంకిపోవాలండి. అసలు నీరు ఉండకూడదు చికెన్లో. చూడండి మొత్తం ఎలా ఎగిరిపోయి నీళ్ళు ఏమి లేకుండా ముక్క కూడా ఏగినట్టు వచ్చేసింది చూడండి. 10 నిమిషాలు అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఇది ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకుందామండి. ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు మనం అదే కళాయిలో ఆయిల్ వేసుకుందామండి. చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే కళాయిలో నేను ఆయిల్ వేస్తున్నానండి. 1/4 కేజీ ఆయిల్ పడుతుందండి. 1/4 కేజీ చికెన్ కాబట్టి ఇంకోండి 1/4 కేజీ వేసాను. అది చల్లారి లోపల నూనె వేడెక్కుతుంది కదండి. పల్లీల నూనె వేసుకున్నానండి నేను పచ్చడికి. ఇంకోండి నూనె వేడెక్కింది. నూనె బాగా మరగాలండి, ఆయిల్లో ఉండే మరగాలి నూనె. తర్వాత మనము చికెన్ వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి చికెన్ కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ చికెన్ ఈ నూనెలో వేస్తున్నానండి.
నూనె కూడా మరిగించి చూడండి. ఇలా మరిగితే చాలు. మళ్ళీ ముక్క మాడిపోద్ది, లోపల ఉడకదండి, పచ్చి ఉంటుంది. నేను ఇది 2 వాయిల కింద వేపుతున్నానండి. చూడండి. ఇప్పుడు మనం కొంచెం వేసుకున్నాం కదండి, వేసినమ్మంటే గరిటె పెట్టకూడదండి. 1 నిమిషం పాటు ఆయిల్లో వేగాలి. మనం గరిటె పెట్టమంటే చల్లారిపోయిన దాని మీద వేడి మీద వేసిన వల్ల గరిటెకి అంటుకుపోద్దండి. అందుకని 1 నిమిషం తర్వాత పెట్టాలి. చూడండి, నేను వేసి 1 నిమిషం అయింది కదా. ఇప్పుడు మనం ఇవి కలుపుకుందాం. ఇంకోండి, సిమ్లో పెట్టే వేపుకోవాలండి. ఆయిల్ అయితే పెట్టకూడదు, ఎందుకంటే లోపల ముక్క అంతా మళ్ళీ పచ్చిగా ఉండిపోద్దండి, పైన మాడిపోయినట్టు వచ్చేస్తుంది. అందుకని సిమ్లోనే పెట్టి నూనె బాగా వేడెక్కాక సిమ్లోనే పెట్టి ఇలాగ వేపుకోండి. ఇంకోండి, ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అటుపక్క ఏగుతుంది, ఇటుపక్క ఏగుతుంది ముక్క. చూడండి, ఈ నురగ ఏంటి అనుకోకండి, పల్లీల నూనె కదా, అందుకు ఈ నురగ వస్తుంది. ఇలాగా పల్లీల నూనె కాబట్టి. ఇంకోండి, చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకో కొంచెం ఇంకా కలర్ వస్తే సరిపోద్దండి. మరీ ఎక్కువ రోస్ట్ అయినా ముక్క బిగిసిపోద్దండి పచ్చళ్ళు అయిపోతాడికి. కొంచెంమందికి కొంచెం గట్టిగున్న ఇష్టమే, కొంతమందికి కొంచెం మెత్తగున్న ఇష్టమే. అందుకని నేను అంతగా రోస్ట్గా చేయనండి, కొంచెం మెత్తగానే ఉండేలా చేస్తాను. ఎందుకంటే మనం ఈ పులుపు ఇవన్నీ అయిపోతాడికి ముక్క అంతా గట్టిగా అయిపోతుందండి. కొంచెం ఒక 2 నిమిషాలు ఉండి ఇంక ఇది మనం పక్క తీసేసుకుందాం. చూడండి, ఇలా కలుపుతూ ఉండబట్టికే అంతా ఆ పక్క ఈ పక్క కూడా ఏగింది, ముక్క ఎక్కడ పచ్చిగా కనబడలేదు. చూడండి, ఇలా ఏగిపోవాలి. ఇంకోండి, చూడండి, ఇంక ఇలాగే ఏగితే చాలండి. ఇంక నేను తీసేస్తున్నానండి పక్కకి చికెన్. చూడండి, ఈ కలర్ వస్తే చాలు. ఇంకోండి, తీసేసుకుందాం మనం. ఇంకో ప్లేట్లో తీసేసుకుందామండి. ఇంకోండి, అది వేగిపోయింది కదా, పక్క తీసుకున్నాం కదా. ఈ ఉన్న చికెన్ కూడా నేను వేసేస్తున్నానండి. ఇంకోండి, ఇది కూడా సేమ్ దానిలాగే వేపుకొని తీసేసుకోవాలండి. ఇంకోండి, ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది చూడండి. మనం ఇది కూడా తీసేసుకుందామండి. ఇలాగ వేగితే సేమ్ ఇది ఎలా వచ్చిందో, ఇప్పుడు ఫస్ట్ వాయి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా అదే కలర్ వచ్చింది చూడండి. ఇంక ఇలా తీసేసుకుందామండి మనము. ఇంకోండి, చికెన్ వేగిపోయింది కదా, మనం అది పక్క తీసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదండి అల్లం, ఈ అల్లం పేస్ట్ కూడా మనం ఈ ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. చూడండి, వేసేసాను కదా. ఇప్పుడు ఇది మనము పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఎమ్మటే గరిటె పెట్టకూడదండి, 1 నిమిషం పాటు ఆగి గరిటె పెట్టండి. చూడండి, ఇలా కలుపుకుందాం. ఈ అల్లం పేస్ట్ మొత్తంగా ఎర్రగా ఏగాలండి, ఎర్రగా ఏగితేనే బాగుంటుంది పచ్చడి. ఎర్రగా బాగా ఏగాలి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. అలాగైతేనే ఈ అల్లం పేస్టు ఈ మసాలాలు మనం ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుందండి ఈ చికెన్ పచ్చడి. చూడండి, మొత్తం మనం ఎలా వేసుకున్నామో ఏగిపోతుంది చూడండి. అల్లం పేస్ట్ ఏగి కొలిది నురగ తగ్గిపోద్దండి, ఎందుకంటే ఇది మనం పల్లీల నూనె వేసుకోవడం వల్ల నురగ వస్తుందండి. చూడండి, అల్లం పేస్ట్ మొత్తం ఇలా ఏగిపోవాలండి, ఎర్రగా ఏగిపోయింది చూడండి. ఇప్పుడు ఇలా ఏగిపోయింది కదా, మనము ఇప్పుడు తీసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేస్తున్నానండి. నేను వేసేసి మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వేసుకుందామండి. ఇంకోండి, ఉప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ మనము అప్పుడు చికెన్ పెట్టేటప్పుడు వేసాం కాబట్టి 2 స్పూన్లు వేసానండి. ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, మనము 1 నిమిషము ఇలా కలిపేసుకుందాం మొత్తం. ఈ ఉప్పు పసుపు కలిసేలాగా ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము ఇంకోండి కారం 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. పచ్చి కారమేనండి ఇది. ఈ కారం వేసి కూడా మనము ఇలా కలిపేసుకోవాలి. కారం వేసి ఎక్కువసేపు ఉంచకూడదండి, మళ్ళీ కలర్ షేడ్ అయిపోతుంది, నలుపు వచ్చేస్తుంది పచ్చడి. ఈ నూనె వేడి ఉంటుంది కాబట్టి మనం 1 నిమిషం పాటు ఉంచుకొని ఆపేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మీకు పట్టాను కదా, చూపించాను కదండి గరం మసాలాలు, ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి మొత్తం ఇలా కలిపేసుకున్నామండి. ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ మొత్తం ఈ మసాలాలు కారం అంతా ముక్కకు పట్టేస్తుందండి. ఇలాగ వేడి మీద వేసేసుకున్నాం కాబట్టి. చూడండి, 1 నిమిషం పాటు ఉంచుకొని మనము ఇంక ఇది స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ ఆపేసి చల్లారాక ఒక 3 నిమ్మకాయలు పిండుకోవాలండి. మనము ఈ పచ్చడి బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయాక అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. ఇంక ఇది నేను స్టవ్ ఆపేస్తున్నానండి. చూడండి, 1 నిమిషం పాటు ఉంచుకున్నాం కదా, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను నేను.
గొండి పచ్చడి చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు మనము చల్లరాకు నిమ్మకాయ పిండుకోవాలనుకున్నాం కదండి. గొండి 2 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఒక కప్పు పుల్లు దగ్గరికి ఒక చిన్న వెళ్తుంది కానీ ఒక కప్పు వచ్చింది నిమ్మరసం. చిన్నకాయలు అయితే 3 తీసుకోండి, పెద్ద కాయలు అయితే 2 సరిపోతాయండి. ఇప్పుడు ఈ నిమ్మరసం నేను ఇందులో వేసేస్తున్నాను చూడండి. పచ్చళ్ళలో వేసేసి కలిపేసుకుందామండి. చూడండి, గ్రేవీ తక్కువ కావాలనుకునేటప్పుడు మసాలాలు కొంచెం తక్కువ తీసుకోండి, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకునేటప్పుడు కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకోండి. అలా అయితే మాత్రం బాగుంటుంది. చూడండి, నేను ఈ నిమ్మరసం కూడా వేసి కలిపేసాను కదా. ఇలా మొత్తం నిమ్మరసం కలిసేలాగా కలిపేసుకోవాలండి. కారం అయితే సరిపోద్ది కానీ ఉప్పు సరిపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే తినలేం కదండి. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా, మొత్తం కలిసిపోయింది చూడండి పచ్చళ్ళు నిమ్మరసం. ఇలాగా ఈ వర్షాలు పడుతున్నాయి కదండి, ఇలాగ చేసుకుంటే ఈ చికెన్ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కొంచెం అన్నం కలిపి పెడేసిన వేడివేడిగా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ చికెన్ పచ్చడి. ఇలా చేసుకుంటే కొంచెం ముక్క గట్టిగా కావాలనుకున్న వాళ్ళు గట్టిగా రోస్ట్ చేసుకోవచ్చు, కొంచెం మెత్తగా కావాలన్న వాళ్ళు మెత్తగా చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే ఎక్కువ రోస్ట్ చేయలేదండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి చికెన్ పచ్చడి ఎలా ఉంటుందో.